దేవుని పరిశుద్ధులందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక మాటను మనం చదువుకొని ఈరోజు మనము ధ్యానించుకుందాము. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. దేవునికి స్తోత్రం. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలని ప్రభు లేఖనం సెలవిస్తుంది. భయము అంటే లోకాన్ని బట్టి, ఏదో మనకు అవసరమైన ఈవులను బట్టి భయపడటం కాదు, కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి లోబడి భయపడినప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినటువంటి వారం అవుతాం. కాబట్టి నిత్యము దేవుని బట్టి నువ్వు భయపడాలి. దేవుడు ఉన్నాడని భయపడాలి. ప్రతి విషయంలో దేవునికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు లేనిది నీకేది కలగట్లేదు, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదని ప్రభు లేఖనము సెలవిస్తున్నది గనక మీరు ఆ దైవలేఖన ఆ వాక్యాన్ని మీ హృదిలో పెట్టుకొని మీరు ఆలోచించి దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలని ప్రాముఖ్యంగా తెలియజేయబడుతున్నది ఈ సందేశము. కాబట్టి హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. ఒకవేళ పర్వాలేదు, నేను చేసేదంతా న్యాయంగానే ఉంది, నేనే తప్పులు చేసినా నన్ను దేవుడు క్షమిస్తున్నాడు, లేకపోతే నేను చేసేదేమో అంత పెద్ద తప్పేం కాదని నిన్ను నువ్వు సమర్థించుకొని నీ హృదయాన్ని గనక కఠినపరుచుకొని నీ ఉద్దేశాన్ని నువ్వే బలపరుచుకొని, లేదా నేను నీతిమంతుడని నువ్వు భావించుకొని గనక ఒకవేళ అతిశయపడినట్లయితే దాని వలన నీకు దేవుని వద్ద నుండి వచ్చే శిక్ష తప్పదు. 13వ వచనంలో పైభాగంలో 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒకవేళ దేవునికి భయపడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించి అతిక్రమములు ఇష్టానుసారంగా తప్పులు చేస్తే మరి మనం వర్ధిల్లము, ఆశీర్వదించబడము, దీవించబడమని ప్రభు లేఖనము సెలవిస్తున్నది. కాబట్టి నిత్యము భయం కలిగి ప్రవర్తిద్దాము, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం. దేవుడు ఉన్నాడు, ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు. దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని చేసి దేవుని వద్ద నుండి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుకుందాము. దేవుడు ఇటు వాక్యాన్ని బట్టి దీవించునుగాక. మీ హృదయంలో ఈ వాక్యాన్ని దేవుడు పదిలపరచునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.